ఆర్టీసీకి అద్దె బకాయిలు చెల్లించాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన మాల్కు నోటీసులు అందజేశారు ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని అధికారులు వెల్లడించారు. అద్దె బకాయిలను గడువులోగా చెల్లించకుంటే షాపింగ్ కాంప్లెక్స్ను ఆర్టీసీ ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పారు అధికారులు. ఆర్టీసీకి అద్దె బకాయిలు చెల్లించాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన మాల్కు నోటీసులు అందజేశారు ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్. పవన్, ఆర్మూర్లో ఆర్టీసీ స్థలంలో నిర్మించినటువంటి జీవన్ రెడ్డి మాల్ అంటే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈ ఆర్టీసీ మాల్ ను నిర్మించారు. చాలా రోజుల నుంచి అద్దె బకాయిలు కట్టట్లేదని చెప్పేసి ఇటు ఆర్టీసీ అధికారులు నోటీసులు పంపినప్పటికీ జీవన్ రెడ్డి ఆ అద్దె బకాయిలు చెల్లించలేదని ఇవాళ మరోసారి ఈ అద్దె బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఆర్టీసీ అధికారులు ఆయనకు నోటీసులు పంపించడం జరిగింది. అక్కడ ఆర్టీసీ లీజు స్థలంలో నిర్మించిన ఈ అద్దె బకాయిలు చెల్లించాలంటూ ఇప్పటికే చాలాసార్లు ఈ నోటీసులు పంపించినప్పటికీ ఆ జీవన్ రెడ్డి బకాయిలు చెల్లించలేదని చెప్పి వాళ్ళు మరోసారి కూడా అనౌన్స్మెంట్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి ఈ అద్దె దుకాణదారులకు కూడా షాపులు మూసివేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. పవన్, అయితే శ్రీకాంత్, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే నిజామాబాద్ ఆర్మూర్లో జీవన్ రెడ్డి కాంప్లెక్స్ సంబంధించి విద్యుత్ బకాయిలు చెల్లించలేదని కూడా గతంలో కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. అయితే దీనిపై జీవన్ రెడ్డి స్పందించే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? ఆ విద్యుత్ బకాయిల్లో సగం బకాయిలు చెల్లించినట్టు సమాచారం ఉంది. అయితే జీవన్ రెడ్డి ఇప్పటి వరకు మాత్రం ఏదైతే మాల్ పైన ఆయన ఎక్కడ కూడా స్పందించని పరిస్థితి. మొన్న ఇటీవలే విలేకరులు అడిగిన క్వశ్చన్ లో కూడా తాను అన్ని చెల్లించానని చెప్పేసి చెప్పినప్పటికీ ఆర్టీసీ అధికారులు మాత్రం తమకు అద్దె బకాయిలు చెల్లించలేదని చెప్పేసి నోటీసులు పంపిస్తానే ఉన్నారు. విద్యుత్ బకాయిల్లో కూడా సగం విద్యుత్ 3 కోట్లకు సగం బకాయిలు చెల్లించినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.